తమిళ కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు దళపతి ఓదార్పు లభించింది. టీవీకే అధినేత విజయ్ సరిగ్గా 30 రోజుల తర్వాత కరూర్ బాధిత కుటుంబాల్ని కలుసుకున్నారు. 41 మంది తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడంతో టీవీకే పార్టీ డీలా పడింది. ఇప్పుడు మెల్లగా ఆ విషాద ఘటన నుంచి బయటపడి బాధితులకు నేనున్నానని విజయ్ భరోసా ఇవ్వటంతో పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం నింపినట్లయింది. బాధితుల కుటుంబాలకు విజయ్ ఆర్థిక సాయం చేశారు. వెన్నుదన్నగా ఉంటానని హామీ ఇచ్చారు. మరోపక్క ఈ కేసు సిబిఐ టేక్ ఓవర్ చేసింది. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఆసక్తి రేపుతున్న అంశం. కరూర్ బాధిత కుటుంబాలకు విజయ్ ఓదార్పు. మహాబలిపురం రిసార్ట్లో పరామర్శ. తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలను నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ నెల రోజుల తరువాత మొత్తానికి కలుసుకుని పరామర్శించారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో బాధిత కుటుంబాలను కలిశాడు. వాళ్ల బాధల్ని పంచుకున్నాడు. నేనున్నానని భరోసా ఇస్తూ ఓదార్చాడు. తనకు తెలియకుండానే ఇంత ఘోరం జరిగిపోయిందని చెప్పి ఆవేదనకు గురయ్యాడు. ఆయా కుటుంబాలకు పెద్ద దిక్కుగా పార్టీ ఉంటుందని, అభిమానుల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ విజయ్ బాధపడుతూ వారందరినీ ఓదార్చాడు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో బాధితులందరినీ పిలిపించుకుని మాట్లాడారు విజయ్. రిసార్ట్లో దాదాపు 50 గదులను టీవీకే పార్టీ బాధిత కుటుంబాల కోసం బుక్ చేసింది. పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో వాళ్లంతా మహాబలిపురం రిసార్ట్కు వచ్చారు. సెప్టెంబర్ 27న టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్లో నిర్వహించిన ప్రచార సభ ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అక్కడ జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందారు. 60 మందికి పైగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు 20 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున విజయ్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ పరామర్శలు ఓవైపున సాగుతుంటే కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తును సిబిఐ అధికారికంగా తన చేతుల్లోకి తీసుకుంది. నిబంధనల ప్రకారం రాష్ట్ర పోలీసుల ఎఫ్ఐఆర్ను తిరిగి నమోదు చేసింది. టీవీకే జనరల్ సెక్రటరీ, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సహా పలువురి పేర్లను ఇందులో చేర్చింది. ఎన్నాళ్లు సైలెంట్ గా అయిపోయాక మొత్తానికి టీవీకే పార్టీ అధినేత విజయ్ మళ్లీ మెల్లగా తేరుకుని రాజకీయ కార్యక్రమాలను రీస్టార్ట్ చేస్తున్నాడు. వచ్చే ఏడాదిలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు.